చూస్తే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగురు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. గిరిజనుల కష్ట సుఖాలను తెలుసుకుంటూనే వారి మధ్య పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. తొలుత ఊనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఊనూరు జంక్షన్ నుంచి నందిగురు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యతను తనిఖీ చేస్తారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నందిగురు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరిలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో జన సైనికులు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యటనలో మరో కీలక ఘట్టం మౌలిక సదుపాయాల కల్పన. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన కొత్త రహదారులను పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించనున్నారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గమనించి యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ రహదారులు అందుబాటులోకి రావడం వల్ల గిరిజన పల్లెలకు వైద్యం, విద్య, రవాణా సేవలు మరింత చేరువవుతాయి. అభివృద్ధి కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదని ఈ చర్య ద్వారా నిరూపించారు పవన్ కళ్యాణ్.